నమస్కారం భాస్కర్. నమస్తే. యాహ్! 'అఖండ 2' ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. సో, 'అఖండ 2'కి చాలా కంపారిజేషన్ అనేది మొదలైంది. సో, ఎలా ఉండబోతుందంటారు అసలు? మొన్న ట్రైలర్ నేను కూడా చూసానండి. హ్మ్. గ్రాఫిక్స్ కొంచెం అమీర్పేట గ్రాఫిక్స్‌లా అదే అంటారు కదా కామెడీ. హ్మ్. హ్మ్. కొంచెం గ్రాఫిక్స్‌లో క్లారిటీ తగ్గినట్టు అనిపిస్తుంది. బట్ రైట్ నౌ ఇండియా మొత్తం ఎలా ఉందంటే ఒక కైండ్ ఆఫ్ హిందూయిజం దేవుడి మీద ఏది తీసినా వర్కౌట్ అవుతుంది. హ్మ్. చూడండి, ఒక యానిమేషన్ మూవీ 300 కోట్లు చేసింది నరసింహుడు. మనకి అందరికీ తెలిసిన సినిమానే. అవును. అందరికీ తెలిసిన స్టోరీయే. స్టోరీ తెలుసు. కానీ 300 కోట్లు చేసిందండి. సో రైట్ నౌ గాడ్ రిలేటెడ్గా ఏదైనా మన ఇండియాలో వర్కౌట్ అయిపోతుంది. ఎందుకో తెలియదు. ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్ లెఫ్ట్ అండ్ రైట్. చిన్నగా చేసినా పెద్దగా చేసినా అసలు వెళ్ళిపోతుంది బాగా. సో ఆ మూమెంట్లో మేబీ వాళ్ళు సపోజ్ వాళ్ళు 300 కోట్లు పెట్టి తీసారనుకోండి అఖండ 2, మేబీ అది వచ్చేస్తుంది. చిన్న 300 కోట్లు రికవరబుల్ పాన్ ఇండియా కాబట్టి. అందుకే పాన్ ఇండియా మార్కెటింగ్ అన్ని చేస్తున్నారు కదా, అన్ని స్టేట్లకి వెళ్ళి రిలీజ్ చేయడాలు, సాంగ్ రిలీజ్ చేయడాలు, వెళ్ళి ఇంటర్వ్యూలు ఇవ్వడాలు చేస్తున్నారు. ఈవెన్ యోగి గారిని కూడా కలిశారు కదా. సో నేను అనుకోవడం ఏంటంటే ఆయన టైం బాగుందండి. ఆయన తుమ్మినా తగ్గినా ఆయన బాగానే ఉంది. ఇప్పుడు బాలకృష్ణ గారు ఏది మాట్లాడినా నెగిటివ్ వాళ్ళు. ఒకప్పుడు ఆయన్ని అందరం ట్రోల్ చేసేవాళ్ళం, ఊరూరునే ట్రోల్ చేసేవాళ్ళం. ఈ రోజు కూడా ఏదో ఒకటి ఆయన మాడేటప్పుడు తలపడతారని చెప్పి ట్రోల్ చేస్తాం. కానీ దాంతో ఏ సక్సెస్ ఆగలేదు అయింది. ఏ సినిమా 100 కోట్లు కొట్టకుండా ఆగలేదు. లాస్ట్ 3-4 సినిమాలు మినిమం 100 కోట్లు కొట్టేస్తుంది. ఇది బడ్జెట్ కొంచెం పెంచినట్టున్నారు బోయపాటి కాబట్టి కాంబినేషన్. సో ఇది కూడా లాస్ట్ టైం 1 అది పాన్ ఇండియా హిట్ కదా సాంగ్ ప్లస్ విజువల్ దేవుడిది. సో నాకు ఇప్పుడు ఆయనకి మార్కెట్ వచ్చేసింది, పాన్ ఇండియా మార్కెట్ వచ్చింది. బాలకృష్ణ గారికి 65 ఏజ్లో ఆయనకి పాన్ ఇండియా మార్కెట్ వచ్చింది, మామూలు విషయం కాదు. సో నాకు తెలిసి ఈ సినిమా కూడా మినిమం వెళ్ళిపోద్దండి. ఎందుకంటే యానిమేషన్ మూవీయే మనం 300 కోట్లు కొట్టింది. సో ఉన్న యానిమేషన్ మూవీ అంటే ఇద్దరు హిట్. ఇది నాగో సినిమా, వాళ్ళిద్దరు కాంబినేషన్ లో నాగో సినిమా. అంటే కంటెంట్ కూడా డిపెండ్స్ కదా. అదే లైక్ బాగుంటే వెళ్ళిపోదండి. బాగున్నా బాగుంటే మినిమం కలెక్షన్స్ వస్తాయండి. ఇక తర్వాత బాగుంటే బ్రహ్మానందం పడతారు, లేదంటే ఒక లెవెల్కి వచ్చి అయిపోద్ది. బాలకృష్ణ గారు ఏ సినిమాలో ఉన్నా సరే ఆయన డైలాగ్ బేస్ కానీ ఆ ఎలివేషన్ సీన్ కానీ సో అవి గట్టిగా ఉంటాయి. సో ఈ సినిమాలో డైలాగ్ చూసుకున్నా సరే అద్భుతంగా వేశారు డైలాగ్ వెర్షన్. డైరెక్టర్ హీరో ఆయన. ఇప్పుడు యాక్చువల్గా ఇంకో హీరో అయితే తొడగట్టంగానే ట్రైన్ వెళ్ళిపోద్ది, వెనక్కి వెళ్ళిపోమంటే ఏ హీరో చేయరు. ఎందుకంటే ఆయన డైరెక్టర్ చెప్పారు నేను చేస్తాను, నాకు అనవసరం. దానివల్ల నన్ను ట్రోల్ చేస్తారు, దానివల్ల నన్ను అందరూ ఇబ్బంది పెడతారు, నన్ను బాగా ఇట్లా అట్లా మాడతారు, నాకు అనవసరం. నాకు డైరెక్టర్ చెప్పాడు నేను చేస్తాను. అందుకే ఈ రోజుకి అంత లాస్ వచ్చిన 10 సంవత్సరాల పాటు ఆయనకి లాస్ అది ఫెయిల్యూర్స్ ఉన్నా ఈ రోజు ఆయన సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆయనకున్న డైలాగ్ డెలివరీ డైరెక్టర్ చెప్పింది చేయడం. సో దాంతో ఏమైతే డైరెక్టర్ దగ్గర క్యాలిబర్ ఉందనుకోండి, మంచి ప్రొడక్ట్స్ బయటకు వస్తాయి. అది సో అఖండ మంచి హిట్ అవుతుంది అంటారు. అంటే డిపెండ్స్ అండి ప్రాజెక్ట్. వీ డోంట్ నో, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఇందాక మనం వారణాసి గురించి మాట్లాడాం. దేవుడిది నాకు నమ్మకం లేదు అన్నాడు కాబట్టి ఫ్లాప్ అయింది అన్నారు మీరు. మరి దేవుడి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హిట్ అవ్వాలి కదా లాజిక్. నేను మాటలు అగిద్దా లేదా నీ మాటల మీరు చెప్పిన లాజిక్ ప్రకారమే దేవుడు అంటున్నారు అని చెప్పి అదే దాని ప్రకారం అయితే దేవుడి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హిట్ అవ్వాల్సిందే. రూల్ ప్రకారం అయితే హిట్ అవ్వచ్చు, హిట్ అవ్వకపోవచ్చు, విచ్ ఐ డోంట్ బిలీవ్. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రొడక్ట్. మీరు మంచి ప్రొడక్ట్ ఇస్తే హిట్ అవుతుంది, లేదంటే హిట్ అవ్వదు. అంటే తమన్ గారు కూడా అంటే మాక్సిమం నందమూరి తమన్ అన్న పేరుని పొందారు ఆయన. సో నందమూరి సినిమాలన్నింటికి కూడా అద్భుతంగా బీట్లు వేసేస్తాడు, మంచిగా మ్యూజిక్ అందిస్తాడు అని నందమూరి తమన్ అంటున్నారు. అలా ఏం లేదు, ఆయన కొనిద్ర తమన్ కూడా అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు కొనిద్ర తమన్ కూడా అంటున్నారు. మరి ఓజీకి ఫుల్గా ఇచ్చారు కదా, కొనిద్ర తమన్ అంటున్నారు. సో నందమూరి ఒకటే కాదు, ఇట్స్ గుడ్. తమన్ గారు ఎప్పుడు లైమ్ లైన్ లో ఉంటున్నారు. ఏ సినిమా చేసినా వెంటనే ఆయనకు పేరు రావడం, ఇట్స్ ఎంజాయింగ్. యూనో ఆ ఎనర్జీ నాకు నచ్చుతుంది. తమన్ గారిని ఏది కావాలంటే అది మారుస్తున్నారు కదా, అందరూ కూడా అయిపోయాడు. ఎవరు కూడా నెగిటివ్ మాట్లాడలేదు. తమన్ కూడా ఆయన కూడా మీమ్స్ చూసి నవ్వుకుంటున్నారు. నవ్వుకుంటున్నారు ఆయన. సో హీస్ ఎంజాయింగ్ దట్ ప్రాసెస్. మంచి మ్యూజిక్ ఇస్తున్నారు, బాలకృష్ణ గారు మంచి మ్యూజిక్ ఇస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు, వేరే రైటర్కి ఇచ్చారు, తలపతి విజయ్కి మంచి మ్యూజిక్ ఇచ్చారు. సో ఆయన ఇవ్వడం ప్రతి ఒక్కరికి బాగా ఇస్తున్నారు. ఆయన ఈ సినిమా ఇంకా ఎక్కువ ఇస్తున్నారు అంటారు, ఎందుకంటే దేవుడు కాబట్టి ఇంకొంచెం పూనకం వచ్చేలాగా. అంతే కదా, అఖండకి మొత్తం బాక్సులు బద్దలైపోయి చాలా మంది హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు సినిమాకే వెళ్ళొద్దు అన్న టాక్ వచ్చింది అఖండ సినిమాకి. ఉండలేండి, సౌండ్ అండి, సౌండ్ వాల్యూమ్ డెసిబల్స్ లెవెల్స్ అంతే. థియేటర్ పెట్టే విధానం బట్టి కూడా ఉంటుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అయితే ఎవరికేం కాదు.